కథ పేరు కోటి విద్యలు కూటి కొరకే. విదిశాపట్టణం అనే ఒక పట్టణంలో దురదృష్టవశాత్తు ఒక రోజున ఒక కుర్రవాడు చనిపోయాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు, బంధువులు ఆ శవాన్ని తీసుకొని ఊరి అవతల ఉన్న శ్మశానానికి చేర్చి దాన్ని ఒక చోటన దింపి ఏడవసాగారు. అప్పుడు సాయంకాలం. మరి కాసేపటికి ప్రొద్దుగ్రుంకి చీకటి పడుతుంది. అప్పుడు శ్మశానంలో ఉన్న రాబందు ఒకటి వారి దగ్గర వాలి ఆ శవాన్ని చూసి కంటతడి పెట్టుకుంది. అయ్యో, రత్నం లాంటి కుర్రవాడు, ఇలాంటి కుర్రవాడు చనిపోయాడు అంటూ నాకే ఏడుపు వస్తోంది. పైదానినైన నాకే ఇంత దుఃఖం వస్తుంటే కడుపున కన్నవాళ్ళు, పెంచిన వాళ్ళు అయిన మీకు దుఃఖం రాదా? వస్తుంది. కానీ ఏడ్చి ఏమి లాభం? ఎంత ఏడ్చినా, గుండె బాదుకున్నా చచ్చిపోయిన పిల్లవాడు బ్రతికి రాడు కదా. అంచేత గుండె రాయి చేసుకొని శవాన్ని ఇక్కడ వదిలేసి మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఏమంటే ప్రొద్దుగురుంగుతోంది. ఇది వల్లకాడు గాని ఊరు కాదు కదా. చీకటి పడితే ఇక్కడికి దయ్యాలు, భూతాలు వచ్చి బ్రతికి ఉన్న వాళ్ళని కూడా పీకు తింటాయి అంది. ఈ మాటలు వినేటప్పటికీ వాళ్ళకి నిజమే అని తోచి శవాన్నక్కడ వదిలేసి వెడదామని బయలుదేరారు. వాళ్ళు తిరుగు మొహాలు పెట్టేటప్పటికి నక్క ఒకటి ఒక బొరియలో నుంచి వచ్చి వాళ్ళకెదురై, ఇదేమిటి, వచ్చి ఒక గడి అయినా కాలేదు, అప్పుడే శవాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటి? పున్నమ చంద్రుల్లాంటి పిల్లవాన్ని వదిలేసి వెళ్ళడానికి మీకు కాళ్ళెలా వచ్చాయి? చచ్చిపోయినాడు కదా అని వదిలేసి పోతున్నారే కానీ మీ అదృష్టం బాగుండి కుర్రవాడు మళ్ళీ బ్రతకూడదా? ఇంతకు అప్పుడే ఇంటికి వెళ్ళి మీరు చేసేదేమిటి? అక్కడైనా ఏడుపేగా, ఆ ఏడుపేదో ఇక్కడే ఎడవండి అంది. కుర్రవాడు మళ్ళీ బ్రతకవచ్చు అనేటప్పటికీ వాళ్ళందరికీ ఆశ కలిగి వెడదామనుకున్న వాళ్ళంతా మళ్ళీ ఆగిపోయారు. వాళ్ళు అలా ఆగిపోవడం చూచి రాబందు, ఎంత చోద్యంగా మాట్లాడుతోంది ఈ నక్క, అప్పుడే శవం చెడిపోయి వాసన కొడుతోంది, అలాంటిది ఇంకా ఈ పిల్లవాడు బ్రతకటం ఏమిటి? చచ్చిన వాళ్ళు తిరిగి బ్రతికి రావటం ఎన్నడైనా విన్నామా? నేను శతవృద్ధుణ్ణి, నా మాట వినాలి కానీ నిన్నగాక మొన్న పుట్టిన ఈ గుంటనక్క మాటలా మీకు వేదవాక్కులు? చనిపోయిన వాడి కోసం ఏడుస్తూ కూర్చుంటే ఏమి లాభం? వెళ్ళి మీ శాస్త్రాలలో చెప్పిన ప్రకారం గోదానం, భూదానం, హిరణ్యదానం మొదలైన దానాలన్నీ చేసి మరణించిన వాడికి స్వర్గం ప్రాప్తించేటట్లు చూడండి, వెళ్ళండి, ఇక్కడ కూర్చోవడం ఎందుకు అని తొందర పెట్టింది. ఈ మాటలు అవుననిపించి వాళ్ళు లేచిపోబోయారు. కానీ మళ్ళీ నక్క ఎదురు వచ్చి, ఏళ్ళు వచ్చినంత మాత్రాన్ని రాబందు బుద్ధిశాలి అనడానికి వీల్లేదు. దీని మాటలు శుద్ధ అబద్ధం అన్నమాట మీకే తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే. చచ్చిన వాళ్ళు బ్రతికి రావడం ఎన్నడైనా విన్నామా అని కదూ అంది. పూర్వకాలంలో సావిత్రి భర్త అయిన సత్యవంతుడు బ్రతికి రాలేదా? చంద్రమతి కొడుకు లోహితాశ్యుడు పాము కరిచి చనిపోయిన వాడే మళ్ళీ జీవించలేదా? అలాగే మీ పిల్లవాడు కూడా తిరిగి బ్రతకవచ్చు. కనుక మీరు కాసేపు ఉండండి. దయ్యాలు, భూతాలు మిమ్మల్ని పీకుతుంటాయని ఈ రాబందు మిమ్మల్ని భయపెడుతుందే కానీ ధైర్యవంతుల్ని దయ్యాలేమీ చెయ్యలేవు. భూతనాథుడైన ఈశ్వరుణ్ణి మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన వల్ల భూతాలేమీ మీ దగ్గరకు రావు సరికదా. శివునికి మీ మీద దయ పుట్టి మీ కుర్రవాడిని ఆయన బ్రతికించవచ్చు కూడాను అంది. మామూలుగా ఉన్న వాళ్ళకి బుద్ధి పనిచేసినట్లు దుఃఖంలో ఉన్న వాళ్ళకి పనిచేయదు. రాబందు వెళ్ళమంటే లేచి, నక్క వద్దంటే ఆగిపోయారే కానీ ఆ శవం యొక్క బంధువులు ఏ మాటలు నిజమో ఆలోచించుకోలేకపోయారు. ఆ రాబందు, నక్క ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి అలా ఎందుకు చెబుతున్నాయో కూడా వాళ్ళు గ్రహించలేకపోయారు. ఆ రాబందుకు గాని ఈ నక్కకి గాని పిల్లవాడు చనిపోయాడన్న విచారం ఏమీ లేదు. అవి రెండూ కూడాను అలా కళ్ళబొల్లి దుఃఖాన్ని వలకబోస్తూ మాట్లాడాయే కానీ మనసులలో ఆ రెండిటికీ కూడా ఆ శవం కనపడడం సంతోషంగానే ఉంది. ఏమంటే రాబందు, నక్క కూడా శవాన్ని పీకు తిని కడుపు ఆకలి తీర్చుకుంటాయి. అందుకనే ఆ రాబందు, నక్క కూడా
అక్కడికి చేరినాయి. ఎటొచ్చి ఆ శవం నక్కకి దొరక్కుండా తనే తినేయాలని రాబందు ఆలోచించింది. తనకి లభించాలంటే చీకటి పడకుండానే ఆ బంధువులంతా శవాన్ని అక్కడ వదిలేసి పోవాలి. రాబందు అన్ని పక్షులకు మళ్ళేనే ఆహారం కోసం పగలల్లా తిరిగి చీకటి పడే వేళకి తన గూటికి చేరుకుంటుంది. ఆ లోపుగానే బంధువులంతా వల్లకాటిని వదిలిపోవాలని చెప్పి వాళ్ళని పంపించి వేయటం కోసం గోదానమని, భూదానమని, స్వర్గలోకమని పెద్ద కబుర్లన్నీ చెప్పింది. అంతకంటే ఎక్కువ కబుర్లు చెప్పింది నక్క. రాబందు శాస్త్రాలు తీసుకొస్తే నక్క పురాణాలు తెచ్చింది. నక్కకు పట్టుకున్న యావ ఏమిటంటే చీకటి పడితే కానీ ఆ శవం దానికి దక్కదు. ఆ లోపుగా బంధువులంతా శవాన్ని విడిచిపోతే రాబందు దాన్ని కొంచెం కూడా మిగలకుండా పీకు తినేస్తుంది. అంచేత చీకటి పడే వరకు ఎలాగైనా ఆ బంధువుల్ని శ్మశానంలో ఆపగలిగితే రాబందు ప్రొద్దుగూకింది కదా అని ప్రాణం విసిగి చక్కాపోతుంది. అప్పుడు బంధువులకు మెల్లగా నెచ్చచెప్పి పంపివేసి పిల్లవాని శవాన్ని పూర్తిగా తనే భక్షించవచ్చు. కూటి కోసం ఇలా రాబందు, నక్క తమ తమ తెలివితేటలు కనపరుస్తూ మాట్లాడుతుంటే ప్రొద్దుగ్రుంకింది. బంధువులంతా నక్క చెప్పినట్లు ఒక మాట ప్రార్థన చేసి చూద్దామని వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించటం మొదలెట్టారు. ఇంక రాబందు వాళ్ళెలాగా చీకటి పడ్డాక గాని వెళ్ళరని, ఆ శవం తనకెలాగా దక్కదని నిశ్చయం చేసుకొని తన నోట్లో కరక్కాయ కొట్టిన నక్కకి మనసులో శాపనార్థాలు పెడుతూ ఎగిరిపోవడానికి సిద్ధపడింది. ఇంతలో చీకటి పడ్డంతోనే శ్మశానం గనక అక్కడ విహరించడం కోసం ఈశ్వరుడు శాకిని, డాకిని, భూత పిశాచాలతో చక్కా వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయనకి వాళ్ళ ప్రార్థన వినిపించి ఆయన వాళ్ళకి ప్రత్యక్షమై, ఏం కావాలి మీకు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు అన్నాడు. అప్పుడు వారందరూ బ్రహ్మానందభరితులై స్వామి ఈ పిల్లవాన్ని బ్రతికించుమని ప్రార్థించారు. శివుడు సరే అని ఆ కుర్రవాడిని బ్రతికించేసరికి ఆ బాలుడు నిద్రలో నుంచి లేచిన వాడికి మళ్ళీ ఆవలిస్తూ ఏమర్రా ఇక్కడికి వచ్చారేమిటి అన్నాడు. గూటికి ఎగిరిపోదామనుకుంటున్న రాబందు జరిగిందంతా చూస్తూ విస్తుపోయింది. అంతవరకు ఇంక శవం నాకే దక్కింది అని సంతోషిస్తూ కూర్చున్న నక్కకి మాత్రం ఆ శవానికి ప్రాణం వచ్చి కుర్రవాడు లేచి కూర్చోవటంతోనే మొహం మాడిపోయింది. అది ఉక్రోషం ఉండబట్టలేక పరమశివుణ్ణి తిట్టసాగింది. అక్కడ బంధువులంతా దాని చర్య చూసి ఇదేమిటి, నీ సలహా ప్రకారం మేం ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమై మా పిల్లవాన్ని మళ్ళీ బ్రతికించాడు, ఆయన్ని తిడుతున్నావేమిటి అని ఆశ్చర్యంగా నక్కను అడిగారు. అప్పుడు నక్క మీ పిల్లవాన్ని బ్రతికించమని నేనేడిశానా, ఈ శవాన్ని పీకు తినొచ్చు ఎంచక్క అని నేను కనిపెట్టుకుంటే మధ్య ఈయన ప్రత్యక్షమై వీణ్ణి బ్రతికించి నా నోట్లో బెడ్డ కొట్టేశాడు అని ఏడవడం మొదలెట్టింది. రాబందు దిగివచ్చి సంగతంతా చెప్పి స్వామి నా నోటికందిన ఆహారాన్ని ఈ నక్క పడగొట్టింది, దీని ఆహారాన్ని నువ్వు పడగొట్టేశావు, ఇది న్యాయమే అంది. కడుపు కోసమే కదా ఇవి ఇంత కక్కుర్తి పడ్డాయని శివుడు జాలి తలచి నక్కకి రాబందుకి కూడా అప్పట్నుంచి ఆకలి దప్పులు ఉండకుండా వరం ఇచ్చి పంపేశాడు. బంధువులు బాలుడితో ఇంటికి చేరుకుని శ్మశానంలో జరిగిందంతా పదే పదే ఆశ్చర్యంగా చెప్పుకుంటూ రాత్రి గడిపారు.